దేవుని సంగతులు మరి మీరు నేర్చుకోవాలని నాకు ఎంతో ఆశ ఉంది. చదువు లేకపోయినా మీ దగ్గర ఎవరి దగ్గర మరి బైబిల్స్ కూడా లేకపోయినా దేవుని స్వరంను విని ఆ స్వరానికి అనుకూలంగా మీరు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమెన్. మరి చదువు ఉంటేనే దేవుని స్వరం వింటామన్నది కాదు. చదువు వచ్చి బైబిల్ చదివినంత మాత్రాన మనకు దేవుడు అర్థమవుతాడని, దేవుని యొక్క స్వరం వినబడుతుందని ఏమి లేదు. ఆమెన్. కొన్ని క్లుప్తంగా మరి అన్ని రిఫరెన్స్లు తీసి చదివించేంత పరిస్థితి మనకిక్కడ లేదు. మీరందరూ కథలాగా వినండి, ప్రతిదీ కూడా వాక్యంలోనే ఉంది. ఆమెన్. పక్కలకు చెప్పండి. ఏమని చెప్తారంటే, మనకు బైబిల్ చదువుకుంటే లేదా చదువు రాదు అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడేది ఏం లేదని చెప్పండి అందరూ కూడా. చదువు రాదు ఇక మాతో దేవుడు మాట్లాడాడు అన్నదానికి ఏమి లేదు. ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడాడు. ఆమెన్. ఇక్కడ చదువు వచ్చినా చదువు రాకున్నా, చేతిలో బైబిల్ ఉన్నా బైబిల్ లేకపోయినా, మన హృదయాల్లో దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడే మనకు బోధిస్తూ ఉంటాడు. ఆమెన్. మొన్న ఆదివారం నాడు మేము అద్భుతమైన సంగతులు విన్నాం. ఏంటంటే, మన అంతరాత్మ మనం అనుకుంటాం, దాన్ని బైబిల్ అంటుంది మనస్సాక్షి అంటుంది. నీ మనస్సాక్షి. కొందరు వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభును పరీక్షించడం స్టార్ట్ చేశారు. పరీక్షిస్తూ శోధిస్తూ ఆయన దగ్గరికి ఆ తల్లిని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, పాపం చేయని వాళ్ళు, మీలో ఎవడైతే పాపం చేయలేడో వాడు రాళ్లతో కొట్టి చంపేయండి. నేను ఒప్పుకుంటున్నాను, మోషే ఏమన్నాడు, ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయడానికి ఆమె యోగ్యురాలే. కానీ మీలో పాపం చేయని వాడు రాళ్లతో మొదటగా కొట్టండి అన్నప్పుడు అందరు ఏమైపోయారు? వాళ్ళు ఎట్లా వెనుకకు మరిగిపోయారు? ఎందుకు ఎవరు కూడా కొట్టకుండా వెళ్ళిపోయారు? ఆమెను వాళ్ళ మనస్సాక్షి లోపల వాళ్ళతో మాట్లాడింది. దయమనమ్మా, ఆ రోజు విన్నావు కానీ నీకు కొంచెం వీక్ ఉండే, నువ్వు సరిగ్గా వినలేకపోయినావు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించిందట. వాళ్ళు ఎప్పుడు యేసుప్రభు బోధ వినలే. ఆ వ్యభిచార స్త్రీని పట్టుకొచ్చి యేసుప్రభు దగ్గర పడేసి, ఏం చెప్తావో చెప్పు, మోషేనైతే మాకు ఇట్లా చెప్పినాడు రాళ్ళతో కొట్టి చంపేయమని, నువ్వేదో కొత్త బోధ తీసుకొచ్చినావని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు ఒకటే అన్నాడు. ఏమన్నాడు? మీలో పాపం చేయని వాడు మొదట రాయి వేయమని చెప్పిండు. ఆ మాటలు వాళ్ళు వినగానే వాళ్ళకి ఎక్కడ దాకినాయంట? హృదయంలో దాకినాయి. మీరు ధర్మశాస్త్రం చదివిర్రా, మీకు చదువు వస్తుందా, చదువు రాదా, ఇవన్నీ అడగాలి దేవుడు. కానీ యేసుప్రభు మాట్లాడిన మాటలు ఎక్కడ దాకినాయట? ఆత్మకు దాకినాయి. ఆమేన్. సో అప్పుడు మరి కొత్త నిబంధనలో ఆత్మ ఎందుకు మనస్సాక్షిని ఆత్మగా మనము కొత్త నిబంధనలో చూస్తున్నామంటే, ఎవరైతే యేసుప్రభుని నమ్ముతారో, యేసుప్రభు అందు విశ్వాసం నుంచి బ్యాప్టిజం తీసుకొని ఆయనను సొంత రక్షకునిగా ప్రభువు అని అంగీకరిస్తారో, అంగీకరించగానే వాళ్ళ ఆత్మ దేవుని ఆత్మ ఒకటైపోతాయి. అప్పుడు రెండు ఆత్మలు లేవు ఇంకా. ఆమెన్. బోర్డు తీసి చూపి అన్న, మరి మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? నరుని ఆత్మ, దేవుని ఆత్మ. ఈ నరుని ఆత్మ యేసుప్రభుని నమ్మనప్పుడు అది ఒంటరిగా ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్మినామో అప్పుడు ఈ దేవుని ఆత్మ, నరుని ఆత్మ ఏమైంది? ఒకటైంది. ఆ ఒకటైన దాన్ని మనకు వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆత్మానుసారంగా నడుచుకోనండి. ఎట్లా నడుచుకోవాలా? చెప్పడం ఈజే. మొన్న మనం విన్నాం కదా ఎట్లా నడుచుకోవాలో. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మరి ఏ ఆత్మ? దేవుని ఆత్మనా, నీ ఆత్మనా, ఎవరి ఆత్మ? కాదు, నీ ఆత్మ దేవుని ఆత్మ ఇప్పుడు ఏమైనాయి? ఒక్కటైనాయి. ఆమెన్. అందుకనే
దాన్ని మనం మనస్సాక్షి అని అంటున్నాం. ఏమంటున్నాం? మనస్సాక్షి అంటున్నాం. నీ మనస్సాక్షి ఏమంటుందంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంది అని విన్నాం. ఆమేన్. యేసు ప్రభు అక్కడ ఆ స్త్రీని చంపేద్దామని తీసుకొచ్చిన వాళ్ళతో ఒక మాట చెప్పగానే వాళ్ళకి ఆత్మలో ఏమైంది? దావీదు నాన్న వాళ్ళకి ఏమైంది? ఆత్మలో గద్దింపు వచ్చిందంట. ఏమొచ్చింది? మనస్సాక్షి గద్దించిందంట. రేయ్, నువ్వేమన్నా తప్పు చేయనోడువా? ఆ ముఖతో తప్పు చేసిందా? నువ్వు కూడా తప్పు చేసినాడు. నువ్వు అర్హుడవు కాదు ఆమెను కొట్టి చంపడానికి. ఒకవేళ నువ్వు ఆమెను కొట్టాలంటే ముందు నువ్వు చావాలి. అట్లా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఎవ్వరు కూడా ఆమె మీద రాయేయకుండా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఆమెన్. వాళ్ళు ఇప్పుడు దేనికి లోబడ్డారు? వాళ్ళ శరీరానికి లోబడ్డారా? వాళ్ళ ఆత్మకి లోబడ్డారా? వాళ్ళ మనస్సాక్షి వారికి చెప్తా ఉంది, బోధిస్తూ ఉంది, గద్దించిందంట. వారి మనస్సాక్షిలో గద్దింపబడిన వారై అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆమెన్. సో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు మీ హృదయాల్లో మార్పును తీసుకొస్తున్నాయా? మీ మనస్సు మారడానికి అవకాశము మీరు ఇస్తున్నారా? లేక మీ మనస్సాక్షి వాక్యానుసారంగా నడుచుకుంటుందా లేదా? ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు ఇక్కడ నిజంగా దేవుని యొక్క స్వరమే వింటే ఈరోజు మీ మనస్సాక్షి, మీ ఆత్మలో కూడా మీరు ఏమవుతారు? గద్దించబడతారు. ఆమేన్. దానికి పెద్ద డ్రామా చేయాల్సిన పని లేదు. ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఎట్లా వింటాయి స్వరం? చాలా గొర్రెలు ఉన్నాయి కానీ ఏ గొర్రె కూడా స్వరము వినట్లే. నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక మాట ఉన్నది. ఏమని ఒక మాట ఉన్నదంటే పాపం చేసేవాడెవ్వడు కూడా ప్రార్థించాడట దేవునికి. ప్రార్థన అంటే యేసు ప్రభువు గురించి చెప్తున్నాను నేను. యేసు ప్రభువుకి ప్రార్థించాలంటే పాపం చేసేవాడెవడు ప్రార్థించడంట. ప్రార్థించేవాడు పాపము చేయడంట. మంచిగా అర్థమవుతుందా? పాపం చేసేటోడు ఎవడు ప్రార్థన చేయడు, ప్రార్థించేవాడు ఎవడు పాపము చేయడు. ఈరోజు మనము ప్రార్థించడానికి వచ్చినాం. ఆమేన్. ప్రార్థించే వాళ్ళకు కూడా దేవుడు ఒక మంచి జీతంను కలిగి ఉన్నాడు, మంచి ఫలమును ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా స్పెషల్గా ఈరోజు శుక్రవారం అని చెప్పేసి ఉపవాసం ఉండడానికి కూడా ఇష్టపడ్డాం. ప్రార్థన చేయడానికి వచ్చినాం, ఉపవాసం ఉండడానికి ఇష్టపడ్డాం. ఆమేన్. ఉపవాసం ఉండడానికి ఇష్టపడి ఉపవాస ప్రార్థనలో వచ్చినాం కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన మాట ఏంటంటే నా గొర్రెలు నా స్వరం వింటాయంటే ఏ గొర్రెలు వింటాయని వాక్యంలో చూస్తున్నామంటే ఉపవాస ప్రార్థనలు చేసే గొర్రెలే దేవుని స్వరాన్ని వింటాయి. ఆమేన్. మీరు బైబిల్ తీయలేరు కానీ ఈ మాటలు రికార్డులో యూట్యూబ్లో ఉంటాయి. ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలకు చెప్పండి, అది ఇచ్చుకోనండి. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో నేను చదువుతున్నాను ఆ మాటలు. ఏమనున్నదంటే అక్కడ పాస్టర్స్ ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. అంతియోకయలోనున్న సంఘంలో బర్నబా నీగెర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన ఏరోదుతో కూడా పెంచబడిన మన యేసు, పౌలు అను ప్రవక్తలను బోధకులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. పాస్టర్లు అంతియోకయలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఇప్పుడు మనం కదా ఈ గ్రామంలో ఉన్నట్టు అక్కడ కొంతమంది పాస్టర్స్ ఉండి ఏం చేశారంట, వారందరూ ప్రభువును సేవించుచు ఉపవాసము చేస్తున్నారట. వాళ్ళందరూ ఏం చేస్తారు? ప్రభువును సేవిస్తూ. ఎవరు నిర్లక్ష్యం కూడా కానీ నానా నువ్వు కళ్ళు మూస్తున్నావు లే, ఇవి తెలుసుకోవాలా. శరీరం ఎంత వయసులో ఎదిగినప్పటికీ మనము ఆత్మలో ఎప్పుడు కూడా దేవునిలో మనం యవనస్తులమే. ఆమేన్. మనం ముసలి వాళ్ళం కాదు.
చెప్పండి అందరూ కూడా. నేను యవనస్తులు నేను చెప్పండి. ఆమెన్. మనం యవనస్తులమే. దేవుని సన్నిధిలో దేవుడు మనకు అటువంటి కృప ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము పాస్టర్స్ ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, దేవునితో కలిసి తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉండి ఏం చేస్తున్నారట? దేవుణ్ణి సేవిస్తున్నారు. ఎట్లా సేవిస్తున్నారు? ఉపవాసం ఉండి సేవిస్తున్నారు. నీవు నిజంగా ఉపవాసం ఉండి సేవిస్తే ఖచ్చితంగా అక్కడి కార్యం జరుగుతుంది. ఏం కార్యం తెలుసా? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పక్కులకు చెప్పండి, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడతాడు, అప్పుడు మనం వింటామని చెప్పండి. లాభం అన్నట్టు. ఉపవాసం ఉంటే లాభం ఏంటంటే దేవుని స్వరం వింటాం. ఆమెన్. చెప్పండి, పక్కలకు చెప్పండి, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని స్వరం వింటామని చెప్పండి. ఉట్టిగా ఉండే ప్రార్థనలు వేరు, ఉపవాస ప్రార్థన వేరు. ఉపవాసం ఉండి ప్రార్థించడం, ఈ రెండు సంగతులు. ఉపవాసం ఉండడము, ప్రార్థించడం, ఈ రెండిటికి దేవుడు మనకు జీతం ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ సేవకులు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. తినుకుంటూ తాగుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేయట్లేరు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉంటే మన విశ్వాసం ఏదో పెద్దగా అవుతుంది అనుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఉపవాసం ఉంటే విశ్వాసంలో బలం అవుతామని అనుకోవద్దు. ఎందుకంటే విశ్వాసము దేవుడే ఇస్తాడు. నీకు ఎంత ఇవ్వాలి అంత విశ్వాసము ఇస్తాడు. నీకు 100 రూపాయల విశ్వాసం ఇవ్వాలంటే 100 రూపాయలు ఇస్తాడు ఆయన, అంతే. నువ్వేదో చేస్తే నీ విశ్వాసం ఎక్కువ కాదు. అది రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. దేవుడు పంచి ఇస్తాడట విశ్వాసమును. ఆమెన్. ఎవరెవరికి ఎంత విశ్వాసం ఇవ్వాలో దేవుడే ఇస్తాడు. విశ్వాసం, నువ్వు ఉపవాసం ఉండి ఏమనుకుంటారంటే నేను దేవునికి దగ్గర అయినా అనుకుంటారు. ఉపవాసము దేవుని నీకు దగ్గర చేయదు, నిన్ను దేవునికి దగ్గర చేయదు. ఆమెన్. ఉపవాసం ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి చెడ్డతనాన్ని అది జరగనీయకుండా సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఉపవాసం ఉంటే దేవుడు నిన్ను చూస్తాడని కాదు. ఉపవాసం ఉంటే నిన్ను నువ్వు చూసుకుంటావు. నువ్వు ఎట్లా ఉన్నావో తెలుస్తుంది. నువ్వు దేవునికి ఎంత దూరం ఉన్నావో తెలుస్తుంది. నిన్ను దేవుని దగ్గరికి మరి వెళ్ళడానికి నీ మార్గాన్ని సరళము చేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఉపవాసం ఉంటే మనకేమవుతుంది? దేవుని స్వరము వింటాం. దావీదు నేనేం చెప్పినా నేను దేవుని స్వరము వింటాం. నా గొర్రెలు నా స్వరం వింటాయంటే ఉపవాసం ఉండని వాళ్ళందరితో దేవుడు సరిగా మాట్లాడతలేడని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఉపవాసం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆమేన్. ప్రార్థన 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 అంటాం, కానీ ప్రార్థన బయట వాళ్ళు కూడా చేస్తారు, చేయరా? గుడులలోకి ప్రార్థన చేస్తారు, వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, మనం కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన కాదు ఇక్కడ మనకు దేవుని సన్నిధి కావాలి. ఆమేన్. దేవుని ఉన్న రుజువు కావాలి మనకి. హల్లెలూయా. ప్రార్థన ఎవరైనా చేస్తారు, ఏ విశ్వాసంలో ఉన్నోళ్ళైనా ప్రార్థన చేస్తారు. మనకు వాళ్ళకి తేడా ఏంటంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్. మనకు దేవుడే ఉండాలి మన ముందు, మనతో, మన లోపల. ఆమేన్. సో అటువంటి విశ్వాసంతో మనం ఇక్కడికి వస్తేనే ఏదైనా సాధించగలుగుతాం తప్ప మనము ఏమి కూడా చేయలేం అవిశ్వాసంలో ఉంటే. హల్లెలూయా. సో ఉపవాసపు ప్రార్థన వలన మనం దేవుని స్వరాన్ని వినగలుగుతాము. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చాలా చాలా పనులు చేస్తుంది. ఈరోజు ఇది ఒక్కటే తెలుసుకోవాలి, ఎక్కడైతే ఆ 2-3 కూడి సంఘముగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తారో అక్కడ వాళ్ళందరూ దేవుని స్వరాన్ని వింటారు. ఆమేన్. వాళ్ళు వీళ్ళు కాదు, ఈరోజు మనం వినాలా దేవుని స్వరం. లేకపోతే వేస్ట్. మనం ఉపవాసం ఉండి ఇక్కడికి వచ్చి, అందుకే ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాడు.
హల్లెలూయా. ఆ కాలంలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎవరినన్నా సేవకు ఎన్నుకోవాలన్నా, ఎవరైనా దీవించాలన్నా, ఏదైనా పరిచర్యలో ముందుకెళ్ళాలన్నా వాళ్ళు ఏం చేశారంటే సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆమేన్. ఈరోజు మరి అక్కడ షాద్నగర్ అవతలకు కూడా వెళ్ళడానికి దేవుడు మార్గములు తెరిచి ఉన్నాడు. ఆమేన్. మరి అక్కడికి వెళ్ళకముందు, ఇది మొట్టమొదటిసారి అక్కడ వెళ్ళడం. ఆ వెళ్ళకముందే మనం సంఘం ఏం చేయాలి? ఆ ప్రాంతాన్ని అంతటినీ ఉపవాసంలో ప్రార్థించి దేవునికి అప్పచెప్పి దేవుని యొక్క స్వరాన్ని మనం వినాల. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మరి ఈ సంగతులు చాలా విలువైనవి. మీరు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉన్న వాళ్ళతో దేవుడు అనేక కార్యములు చేస్తాడు. ఉపవాసం ఉంటే ఇంకొక లాభం ఉన్నది ఏంటంటే, మొట్టమొదటిగా దయ్యాలు మనకు లోబడతాయి. ఆమేన్. ఏమవుతుంది? ఉపవాసం ఉంటే మొట్టమొదటిది ఏం చెప్పినా నేను, దేవుని స్వరము వింటాం. నా గొర్రెలు నా స్వరం వింటాయని అందరు వస్తారు చర్చికి, కానీ ఎవరితో దేవుడు మాట్లాడాడు. నాతో మాట్లాడేంటి దేవుడు అని ఎవడన్నా చెప్తాడా? చెప్పడు. ఆమేన్. కానీ ఎవరితో మాట్లాడతారు? నిష్ట కలిగి నిజమైనటువంటి భక్తితో ప్రభు సన్నిధిలో గడిపే వాళ్ళతోనే దేవుడు ఏం చేస్తాడు? ఉపవాసంలో ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. ఆమేన్. సో ఉపవాసం ఉంటే చాలా చాలా దేవుని సన్నిధిలో మనకు లాభాలు ఉన్నాయి. అటువంటి ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారనే నేను ఈ దినము మరి సంఘంతో గడపకుండా ఎక్కడైతే ఆశతో ఉన్నారో అక్కడికి వెళ్ళిపోదామని సిద్ధపాటు అయ్యాను. అయినను దేవుడు మరి సంఘంగా మీ అందరిని ఇక్కడ సమకూర్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మత్తయి సువార్తలో కొన్ని మాటలు ఉన్నాయి. 5వ వచనం చూస్తున్నాను, 6వ అధ్యాయంలో. మరియు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ఎట్లుండద్దు? పైకి ఒక తీరు, లోపల ఒక తీరు. వేషం అన్నట్టు అంత అబద్ధం. ప్రార్థన చేసే వాళ్ళు ఎట్లుండద్దు? వేషధారులు. దేవుడు చెప్తున్న మాట ఇది. ప్రార్థన చేసేవాళ్ళు జాగ్రత్త. మీకు దేవుని యొద్ద నుండి ఏదైనా రావాలి అని అంటే మీరు వేషధారుల వలె ఉండొద్దు. మనుషులకు కనబడవాలని, మనుషులకు కనబడాలని ఇలా ప్రార్థన చేస్తున్న వాళ్ళకి వినబడాలా అన్నట్టు చేయొద్దు ఏది. ఆమేన్. సమాజ మందిరంలో, వీధుల్లో, మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. ఆన్నే రోడ్ల మీద పడి ఆ మూలలో ఈ మూలలో 10 మందిని డిస్టర్బ్ చేసుకుంటూ ఏం చేస్తారు వాళ్ళు? ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం. మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఫలము పొందుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసే వాళ్ళు ఏం పొందుతున్నారు? ఈరోజు మీరు ఏం ఫలం పొందుతారు నాకు చెప్పాలా? సాయంత్రం, అయ్యా మేము ఈరోజు ప్రార్థన చేసినందుకు దేవుడి ఫలం ఇచ్చిందని. ఫలములు లేని క్రైస్తవులు వేస్ట్. ఒక చెట్టు ఫలములు ఇస్తేనే దానికి అందము. ఆమేన్. ఫలములు లేని చెట్టు ఉన్నా వ్యర్థమే. కాబట్టి క్రిస్టియన్స్, క్రైస్తవులు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు నిజంగా యేసు ప్రభువుకి ఇష్టమైన ఫలములు ఫలించాల. ప్రేమ ఉండాలా, సంతోషం ఉండాలా, సమాధానం ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా, దయ చూపించే వాళ్ళు ఉండాలా. ఆమేన్. లక్షణములన్నీ ఉండాలా. హల్లెలూయా. ఏముండాలమ్మా? ప్రార్థించే వాళ్ళకు కూడా దేవుడు ఫలము ఇస్తున్నాడు. ఆమేన్. మన ప్రార్థనకు ఫలము పొందాలా. ఆమేన్. హల్లెలూయా. ఉట్టిగానే పొద్దుంతా ఇక్కడ ఏడ్చి ఉపవాసం ఉండి ఏం ఫలం లేకుండా పోతే అది వ్యర్థమే. అందుకనే మనం దేవునితో కనెక్ట్ కావాలి. ఆమేన్. ఎంతసేపు నువ్వు మైక్ పట్టుకొని అరిచినా కానీ ఆ మైక్ కరెంట్లో ప్లగ్లో చేయకపోతే అది సౌండ్ వస్తుందా? ఎంతసేపు అరిచినా రాదు. నువ్వు దేవునితో సరిగా లేకుండా, దేవునితో కనెక్షన్ లేకుండా ఇక్కడ ఒర్రుకొని లబోదిబో మొత్తుకున్నా దేవుని స్వరాన్ని నువ్వు వినలేవు. నీ యొక్క ప్రార్థన కూడా దేవుడు వినలేడు. ఆమేన్. హల్లెలూయా. మరి మరలా జాగ్రత్తగా ఈ మాటల్ని మనం మరలా జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. అంటే ప్రార్థన చేసేటోళ్ళకు కూడా దేవుడు ఏం చేస్తుండట? ప్రార్థన చేసే వాళ్ళకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిఫలం ఇస్తున్నాడు. ఆమేన్.
పక్కలకు చేతి చెప్పండి, నువ్వు దేవునిలో నమ్మకంగా ప్రార్థిస్తే నీకు ప్రతిఫలం ఉన్నదని చెప్పండి. ఆమేన్. చెప్పండి, గట్టిగా చెప్పండి. నీవు దేవునిలో నమ్మకంగా ప్రార్థిస్తే నీకు ప్రతిఫలం ఉంటుంది. ప్రార్థనకు ఫలం. ఆమేన్. ప్రార్థనకు ఫలం అంటే ప్రతిఫలం. నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలము. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఊరికేనే కాదు ఇది, ఇప్పుడు నాకు కూడా ప్రతిఫలము ఉన్నది దేవుని దగ్గర. నేను ఎంతెంత దూరం పోయినా, ఎవడు వమ్మన్నాడు నిన్ను అంత దూరం? దేవుడు వమ్మంటే పోవాలా, వద్దంటే ఆగాల, కూర్చోమంటే కూర్చోవాలా, లేవమంటే నిలబడాలా. ఆమేన్. ఎవరున్నారు ఇట్లా? ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో దేవునికి నమ్మకంగా ఉండాలా. అమ్మ మీకు అర్థం కావట్లేదు, జీవితం అంతా మాయ, కళ్ళకు కనిపించేదంతా మాయ. ఏం చేసుకుంటాం అన్నీ సంపాదించిన తర్వాత మన ప్రాణం దేవుడు అడిగితే? ఆమేన్. కాబట్టి ఏది దేవుని చిత్తమో అని ఎరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే ఇష్టపడాలి మనం. హల్లెలూయా. మరలా దేవుని మాట మన జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, రహస్యంలో చూస్తాడంట. దేవుడు ఎక్కడ చూస్తాడు? ఒంటరిగా ఉన్నప్పుడు. చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు కదా అని ఇష్టం ఉన్నట్టు ఉంటారు. 10 మందిలోకి వచ్చినప్పుడు ఇంకో తీరి బ్రతుకుతారు. ఆమేన్. ఏం చేస్తారు మనుషులు? నువ్వు రహస్యంగా దేవుని వెతికితే దేవుడు కూడా రహస్యంలోనే ఉంటాడు, బహిరంగంగా ఉండడు. దేవుడు రహస్యంలో ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు ఒక ప్రార్థన స్థలం ఉండాలి, నీకు ఒక ప్రార్థించేది ఉండాలి. ప్రార్థన గురించి చెప్తున్నా, ఉపవాసం గురించి కాదు. నేను ఇప్పుడు ఓన్లీ ప్రార్థన గురించి చెప్తున్నాడు. ఎవరైతే రహస్యం ఉన్న తండ్రిని తలుపులేసుకొని మంచి ప్రార్థన చేసి దేవుని రహస్యంగా వెతుకుతారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడట? రహస్యం ముందు వారికి ప్రతిఫలము ఇస్తాడు. చాలా ప్రార్థిస్తున్నాం, మన ప్రార్థనలకు ప్రతిఫలము చూడాలి మనం. ఇప్పుడు కూడా అక్కడ వెళ్ళి ఒక్కొక్కరికి మారు మనసు కొరకు ప్రార్థిస్తున్నాం, బంధకాల నుంచి విడిపోవడానికి, వ్యసనాల నుంచి విడిపోవడానికి. ఆమేన్. కొన్ని కుటుంబాలు దయ్యపు శక్తుల చేత వాళ్ళ గ్రామాల నుండి మంత్రం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళి వచ్చినా కానీ వాళ్ళని శోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గ్రామానికే వెళ్ళి అక్కడ ఆ స్థలంలో అడుగుపెట్టి మరి ప్రార్థన చేసి రావడానికి మనము ఏర్పాటు చేయబడుతున్నాం. ఆమేన్. దాని కొరకు మనం ఎంత దేవుని స్వరాన్ని విని శక్తి కలిగి ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ ఉండడమే కాదు, శక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళొకసారి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ విధంగా నేను మీకు ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వంచవద్దు. అయ్యా అదియు, అయ్యా ఇదియు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇవన్నీ వ్యర్థమైనవి. నువ్వు మీ డాడీ మీ మమ్మీతో ఎట్లా మాట్లాడతావో, మీ తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడతావో దేవుడు కూడా మనకు తల్లి తండ్రి. ఆమేన్. అంతే మాట్లాడాలి. ఎటువంటి ఎక్స్ట్రాలు ఏం అవసరం లేదు దేవుని దగ్గర. అందుకే దేవుడు అంటున్నాడు, వేషధారుల్లాగా అన్యులలాగా మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు. ప్రార్థనలు ఏముండద్దు? వ్యర్థమైన మాటలు ఉండొద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నారు. ఎక్కువసేపు ప్రార్థిస్తే, లేకపోతే ఎక్కువ మాటలు మాట్లాడితే దేవుడు వింటాడేమో అని అనుకుంటారు కొందరు. ఆమేన్. కొందరు పక్కోళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు, కొందరు పాస్టర్ కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకా కొందరైతే పాపం వాళ్ళకి తెలియదు, ప్రార్థన చేసినాక వచ్చి నేను మంచిగా చేసిన ప్రార్థన అని అడుగుతారు. అట్లా కాదు, ఇది అంత అజ్ఞానం. ఆమేన్. సో ఈ దినం మనం ఉపవాస ప్రార్థనలు ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనకి అందులో 2 ఉన్నాయి. ఉపవాసం ఒకటి ఉంది, ప్రార్థన ఒకటి. ఇక్కడ కూడా దేవుడు ప్రార్థనని సపరేట్ చేసిండు. తర్వాత 10వ వచనంలో ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపవాసం చేస్తున్నప్పుడట మీ ముఖాలు దుఃఖంగా కనబడద్దట. అయ్యో ఏమైంది అలా తినలేవా అని ఎవరు అడగద్దట. ఉపవాసం ఉన్న రోజే మీరు ఎక్కువ బలవంతులు లెక్క కనబడాలా. ఆమేన్. కొందరు ఉంటారు అట్లా, అందరు నన్ను అడగాల, నేను చెప్పాలా. ఏం అడగాల? ఏమైంది అలా డల్గా ఉన్నామంటే ఇలా నేను ఉపవాసం ఉన్నా అని చెప్పాలా. అవసరం లేదు, మనుషులకు చెప్పే అవసరము లేదు. నువ్వు ఉపవాసం ఉన్నది లేని ఎవరికి తెలాలా? దేవునికి తెలవాలా. ఆమేన్. నీ స్థితిగతులన్నీ తెలుసు.
నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా, నీకు ఆకలి అవుతుందా, నీకు కష్టం అవుతుందా, అన్ని దేవుడికి తెలుసు. దేవుడు చాలా మంచోడు. దేవుడు ఏం కొట్టాడు నువ్వు అన్నం తినేస్తే. నువ్వు ఉపవాసం ఉండగలుగుతావా ఉండలేవా కూడా దేవునికి తెలుసు. ఆయననే నీకు బలం ఇస్తాడు. ఆయన బలం ఇచ్చి శక్తి ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఉపవాసం ఉండకపోతే అప్పుడు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆమేన్. సో ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తే మరి ఎట్లా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. దుఃఖముఖంలో ఉండొద్దు, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడద్దు. అంతేకాకుండా తల అంటుకోవాలట. రహస్యం ఉన్న తండ్రికి కనబడాలా. ఉపవాసం 17వ వచనంలో నీ తల అంటుకొని ముఖము కడుక్కోవాలి, మంచిగా అనాయింట్ చేసుకోవాలి, మంచిగా నూనె పెట్టుకోవాలా. ఉపవాసం ఉన్న రోజు ఆ విధంగా ఉండాలి. ఆమేన్. ఈరోజు 2 సంగతులు నేర్చుకుంటున్నాం. ఒకటి, ప్రార్థన చేస్తేనే ప్రతిఫలం ఉన్నది. ఉపవాస ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిఫలము ఇస్తున్నాడు. ఇక్కడ అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును 18వ వచనంలో కూడా ఉంది. ప్రార్థన చేసేటలకు ప్రతిఫలం ఉన్నది, ఉపవాసం ఉన్నలకు కూడా ప్రతిఫలం ఉన్నది. సరే, 17వ వచనము 17వ అధ్యాయంలో అక్కడ కూడా శిష్యులు ఏం చేసిర్రంటే ఒక ఆయనని, ఒక తండ్రి కుమారుని తీసుకొని వచ్చి ప్రార్థన చేయమంటే ఎంతసేపు ప్రార్థించినా ఆ దయ్యము విడిచిపోలే. అప్పుడు వెంటనే ఆ తండ్రి యేసు ప్రభు దగ్గరికి ఆ బిడ్డను తీసుకెళ్ళినాడు. హల్లెలూయా. ఆ యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు వారి కొరకు ఆ చిన్నవాడు స్వస్థత పొందిండు. ఆమేన్. ఏమైపోయాడు? 17వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే యేసు ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును అని వారిని నా యొద్దకు తీసుకొని రనని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయిన. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందిండు. ఆమేన్. హల్లెలూయా. శిష్యుల దగ్గరకు తీసుకుపోయారు. ఒక తండ్రి కుమారుని తీసుకొని వచ్చి ఎంతసేపు ప్రార్థించినా ఆ దయ్యం వాన్ని విడవలేదు. విడవకపోయేసరికి దేవుడు తిడుతున్నాడు శిష్యులని, నాతో తిరుగుతున్నారు, నా బోధలు వింటున్నారు, కానీ మీకు ఇంకా సంగతులు తెలియట్లేవు అని యేసుప్రభు దయ్యాన్ని వెళ్ళగొట్టి వాళ్ళతో అంటున్నాడు. ఇంకెంతకాలం మీరు ఇట్లుంటారని. హల్లెలూయా. తర్వాత అందరు పోయిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోలేదు, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయింది, ఇది ఎట్లా సాధ్యం అని అడిగితే అక్కడ దేవుడు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంచినడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి పొమ్మనగానే అది పోసది అని చెప్పేస్తున్నాడు వాళ్ళతోని. హల్లెలూయా. మీకు ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యము. ఆమేన్. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మీకు ఏది కూడా అసాధ్యంగా ఉండదు అంటున్నాడు. హల్లెలూయా. నేను ఆ మాటలు చదువుతున్నా. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. ఏం విశ్వాసము? అల్ప విశ్వాసం. విశ్వాసం తక్కువ. ఉపవాసం ఉంటే విశ్వాసం ఎక్కువ కాదు, కానీ ఉపవాసం ఉంటే అల్ప విశ్వాసం పోతుంది. ఆమేన్. పక్కులకు చెప్పండి, ఉపవాసం ఉంటే నీలో ఉన్న అవిశ్వాసం పోతుంది. ఇంకా కొంత దేవుడు చేస్తాడో చేయడో అన్న డౌట్ ఉంటుంది మనకు, అటువంటి డౌట్ పోతుంది. ఆమేన్. అల్ప విశ్వాసం అంటే సందేహం పోతుంది, దేవుడు చేస్తాడో చేయడో. ప్రార్థన అయితే చేసిండు సేవకుడు, కానీ లోపల ఇంకా కొంత ఏముంటుంది, అవుతుందో కాదో, ఏమవుతుందో ఏమో. అది అల్ప విశ్వాసం. ఉపవాసం ఉంటే ఏం పోతుందట? అల్ప విశ్వాసము పోతుంది, అవిశ్వాసం పోతుంది, దేవుని మీద డౌట్ కూడా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ మరి అల్ప విశ్వాసం, అవిశ్వాసం గురించి చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భమును మనము లూకాసు వార్తలో చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రార్థన వలన అనగా ఉపవాసము వలననే
ఇటువి జరుగుతాయి. మార్కు సువార్తలో అంటున్నాడు. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? శిష్యులు అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడాను. ఆయన ఇంటిలోనికి వారు వెళ్ళిన తర్వాత శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన్ని అడిగారు. యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అందుకు ఆయన ప్రార్థన వలననే, అనగా ఉపవాసము వలననే దయ్యములు వెళ్ళిపోతాయి. మరి ఏ విధంగా దయ్యాలు వెళ్ళిపోవు. ఆమేన్. మంచిగా వినండి అమ్మ. విశ్వాసం ఉంటే మనం ఈరోజు 3 నేర్చుకుంటున్నాం. ఒకటి, ఉపవాసం ఉండడం వలన, ఉపవాసంలో ప్రార్థించడం వలన దేవుని స్వరం వింటాం మనం. అది జరగాల. మన ఆత్మలో దేవుని స్వరాన్ని మనం వినాలి. మన అంతరంగంలో మన మనస్సాక్షి మనతో బోధించాల. ఆమేన్. హల్లెలూయా. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నాక యేసు ప్రభు ఆత్మ వేరు, మీ ఆత్మ వేరు కాదు. మీ ఇద్దరు ఇప్పుడు ఒకటే ఆత్మ అయి ఉన్నారు. ఆమేన్. నీ ఆత్మ నీకు చెప్తా ఉంటుంది, కయ్యం ఆడద్దంటది. ఇప్పుడు నేను కయ్యం ఆడకపోతే నలుగురిలో నేను తక్కువ అయిపోతాను, ఉరకద్దు. నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? నువ్వు చర్చికి పోతావు, నువ్వు బూతులు మాట్లాడొద్దని చెప్తుంది. వాళ్ళు 100 బూతులు ఆడినా నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? నువ్వు దేవుని బిడ్డవు, నీకు అవన్నిటితోనే పని లేదంటది. కానీ వింటామా మనం? వినం. ఆత్మ ఒకటి చెప్తే మనము ఇంకోటి చేస్తాం. మన బుద్ధికి తోచినట్టు మనం బ్రతుకుతాం. ఆ సేవకులకి ఇట్లా ఉంటారు, చర్చికి ఇట్లా ఉంటుంది. ఎన్ని చర్చిలు లేవు, ఎన్ని పాస్టర్లు లేరు. ఆమేన్. మీ మనస్సాక్షి చెప్తా ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో. నీ మనస్సాక్షి బోధిస్తూ ఉంటుంది. ఆమేన్. అక్కడ వారు మనస్సాక్షిలో గద్దింపబడినట్లు. కాబట్టి మీ మనస్సాక్షి మీ మీద తప్పు చెప్పొద్దు, నేరం మోపద్దు, నువ్వు తప్పు చేసినావని. అట్లేదన్నా మీరు దేవుడికి విరోధంగా తప్పు చేస్తే దేవుని క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. దేవుడు చాలా మంచోడు. అందుకే ఇక్కడ అడుగుతున్నారు, ప్రార్థన వలననే అది వదిలిపోతుంది. మొట్టమొదటిది దేవుడు మనతో మాట్లాడతాడు ఉపవాసం ఉండటం వల్ల. ఆమేన్. రెండవది ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండడం వల్ల దయ్యములు వెళ్ళిపోతున్నాయి. మూడవది అవిశ్వాసము వెళ్ళిపోతూ ఉంది. ఆమేన్. మీరు అంత గొప్పగా దేవుని సన్నిధిలో ఎదగడానికి కొరకు ఇక్కడికి వచ్చారు ఈ దినం. అంత ఈజీగా దేవుడు ఉపవాస ప్రార్థనల గురించి అగ్ని కురుస్తుంది. ఒకసారి అయితే యెహోషాపాతు యొక్క సందర్భంలో 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో అయితే అందరిని ఉపవాసం ఉండమంటాడు. ఒక కష్టం వచ్చింది రాజ్యంలో. అప్పుడు ఎవరు కూడా ఉపవాసం అంటే ఏంది? తినే పదార్థాలు తినకుండా దేవుని కొరకు నిష్టగా ఉండడమే. ఆమేన్. ఆ ఉపవాస ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు గొప్ప మేలు దేవుని దగ్గర నుంచి వాళ్ళు పొందుకున్నారు. ఆమేన్. సో ఉపవాసం అంటే ఏదో అలవాటు ప్రకారంగా ఉండడం కాదు, కానీ ఉపవాసంలో ఎంతో శక్తి ఉన్నది. ఆమేన్. ఉపవాసం వలన మనకు దేవుని యొక్క విశ్వాసం మనలో ఎక్కువ కాదు, కానీ ఉపవాసం వలన మనం కొన్ని చేయగలిగిన కార్యములు చేయగలుగుతాం. దేవుడు ఎటు వెళ్ళాలో చెప్తాడు, ఎక్కడ వెళ్ళాలో చెప్తాడు. ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా. మరలా చెప్తున్నాను, క్రైస్తవులకు ప్రార్థన ఊపిరిలాగా ఉండాలి. ఊపిరి ఆగిపోతే బతకలేం. క్రైస్తవులు ప్రార్థన చేయకపోతే బ్రతకలేనన్నట్టుగా బ్రతకాల. ఆమేన్. సో ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే మనం పాపము చేయం. ఆమేన్. ఈ రోజు నుంచి మనం ఈ సంగతులు తెలుసుకోవాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయంటే ఏ గొర్రెలు వింటాయి? ఉపవాసం ఉండి ప్రార్థించే గొర్రెలే దేవుని స్వరాన్ని వింటాయని మనం ఇక్కడ చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇది ఒక సందర్భమే కాదు. కాబట్టి మనకు దయ్యములు వెళ్ళిపోయే గొప్ప కార్యాన్ని, ఆమేన్. దయ్యములు అంటే చిన్న పిల్లలు తినే రొట్టె ముక్కతో పోలుస్తున్నాడు. అది చిన్న పిల్లలు చేసే పని. ఆమేన్. కాబట్టి ఉపవాసం అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థించాలా, ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలా, దేవునితో ఏకాంతంగా గడపాలా. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, అందరం కూడా ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా, ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి, మాకు తెలియక మేము నష్టపోతున్నాం దేవా. మరి అటువంటి గొప్ప లాభాలను, గొప్ప కృపను మాకు నాయన వినిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా అనుదిన జీవితంలో ఉపవాసం ఎంత విలువైందో మాకు నేర్పించినావు.